కోడెల లేని లోటు పల్నాడుకు తీర్చలేనిదని వెనుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. గురువారం వెనుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నవ్యాంధ్ర తొలి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు 76వ జయంతి వేడుకలు నిర్వహించారు. వెనుకొండ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు ఆదేశానుసారం ఈ వేడుకల్ని జరిపారు. కోడెల చిత్రపటానికి పూలమాల వేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోడెల శివప్రసాదరావు సేవల్ని వారంతా కొనియాడారు. నియోజకవర్గ అధికార ప్రతినిధి రాపర్ల జగ్గారావు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుండి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని పార్టీ కోసం ప్రాణత్యాగం కూడా చేశారని అన్నారు. అలాంటి నాయకుడు పల్నాడులో లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. కోడెల అంటే 3 అక్షరాల పదం కాదని అదొక బ్రాండ్ అని కీర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో కోడెల అభిమానులు చాలా మంది ఉన్నారని, వారంతా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కోసం ఎంతో కష్టపడుతూ ఉన్నారని అన్నారు. ఎంతో మంది నాయకుల్ని తీర్చిదిద్దిన ఘనత కూడా కోడెలకే దక్కిందన్నారు. గతంలో పంచాయతీరాజ్, వైద్య, విద్య, ఆరోగ్య శాఖ, ఇరిగేషన్, పౌర సరఫరాల శాఖల్ని ఎంతో నిబద్ధతతో నిర్వర్తించి ఆ శాఖలకే వన్నె తెచ్చారని కొనియాడారు. అలాంటి నాయకుడు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి వెన్నుదండుగా ఉన్న మన చిరస్మరణీయుడు శివప్రసాదరావు గారి యొక్క జయంతి వేడుకలు ఈరోజు వెనుకొండ నియోజకవర్గం శ్రీ జీవి ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ ఆఫీసులో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జయంతి వేడుకలు జరుగుతున్నాయి. తొలి స్పీకర్గా నవ్యాంధ్రప్రదేశ్కు తొలి స్పీకర్గా, మాజీ మంత్రిగా, నీటిపారుదల అనేక శాఖల్లో ఆయన మంత్రిగా చేసి ఈ యొక్క పల్నాడు అభివృద్ధికి, అలాగే ఈ రాష్ట్ర అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నత కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు. అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోయినా ఎన్నెన్నో కార్యక్రమాలు చేసి ఈరోజు మనకు చిరస్మరణీయుడిగా నిలిచిపోయిన వ్యక్తి